హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకి సంబంధించి టెట్ పరీక్షలు, ఎస్జిటి పరీక్షలు అయితే ఈరోజు మార్నింగ్ సెషన్లో మనకి ఎలాంటి టాపిక్స్ అడిగారు, పేపర్ ఏ విధంగా వచ్చిందనేది ఒకసారి చూసినట్లయితే కనుక నేను స్వయంగా పరీక్షా కేంద్రానికి అయితే వెళ్ళాను. సో పరీక్షా కేంద్రానికి వెళ్ళాక అభ్యర్థుల మాటల్లోనే తెలుసుకున్న విషయాలు ఏంటంటే కనుక సో మనకి ఎవరైతే కోచింగ్కి వెళ్ళారో వారు దాదాపుగా 130 మార్కులకు పైగానే మనకి స్కోర్ చేసేలా ఈ యొక్క పేపర్ స్థాయి ఉందని తెలియజేశారు మార్నింగ్ సెషన్కి వచ్చి. సో ఇక మార్నింగ్ సెషన్లో పేపర్ అయితే మీడియం స్థాయిలోనే వచ్చింది. టాపిక్స్ ఏమి ఇచ్చారు అనేది చూసినట్లయితే కనుక మనకి సైకాలజీకి సంబంధించి, పియాజేకి సంబంధించి ఖచ్చితంగా ఒక ప్రశ్న అయితే ఇచ్చారు. ఇక స్మృతికి సంబంధించి కూడా మనకి ప్రశ్నలు అయితే అడిగారు. ఇక అదే విధముగా ప్రజ్ఞకు సంబంధించి కూడా ప్రశ్నలు అయితే అడిగారు. ఎక్కువగా కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతానికి సంబంధించి కూడా ప్రశ్నలు అయితే వచ్చాయి. ఇక వికాస దశలకు సంబంధించి, ఇక అదే విధముగా ఎరిక్సన్కి సంబంధించి ఖచ్చితంగా మనకి రిపీట్ అవుతూ ఉంది. ఈ యొక్క టాపిక్ అనేది చూసుకోండి. ఇక మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి ప్రారంభించింది ఎవరు అనే ప్రశ్న అయితే అడిగారు. ఓకేనా, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి అంటే ఇప్పటి వరకు గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి స్కూల్ అసిస్టెంట్ పరీక్షల్లో అయితే మనకి అడగలేదు. ఎస్జిటి వారికి ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడగడం జరిగింది. ఇక ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే కనుక ఇంగ్లీష్ అప్లికేషన్ బిట్స్ అయితే ఇచ్చారు. ఎక్కువగా మెథడ్స్ అనేవి చాలా ఈజీగానే వచ్చాయని చెప్పారు. ఇక తెలుగుకి సంబంధించి మనకి ఛందస్సులో గణాలు, లఘు గురువులకు సంబంధించి ఒక ప్రశ్న అయితే అడిగారు. సో ఛందస్సు ఇచ్చి అందులో గణాలు గుర్తించమని. ఇక అదే విధముగా విభక్తులకు సంబంధించి ప్రశ్న అయితే వచ్చింది. ఇక అదే విధముగా జాతీయాలకు సంబంధించి ఒక ప్రశ్న అయితే వచ్చింది. ఇక తెలుగులో సమాసాలపైన కూడా ఒక ప్రశ్న అయితే రావడం జరిగింది. ఇక సైన్స్, సోషల్ అయితే కొంచెం డిఫికల్ట్గానే వచ్చాయంటున్నారు. మ్యాథ్స్ అయితే మీడియంగానే వచ్చిందన్నారు. సో ఈ విధంగా మనకి ఈరోజు మార్నింగ్ సెషన్లో పరీక్ష రాసిన వారి మాటల్లోనే ఎస్జిటికి సంబంధించి మార్నింగ్ సెషన్లో ఈ విధంగా కొన్ని టాపిక్స్ అయితే తెలియజేశారు. ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఏమైతే వస్తాయో అవన్నీ కూడా టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. మరొక యూస్ఫుల్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. సో మీకు ఫుల్ డీటెయిల్స్గా మరలా ఒక వీడియో అయితే చేస్తాను. సో ఎగ్జామ్ సెంటర్ దగ్గర అయితే ఉన్నాను ప్రెజెంట్. సో మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో అందరూ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎవరీవన్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.